వాట్ ఏ వండర్ఫుల్ బైబుల్ అండి. కథలు రాయివి, బైబుల్ కథలు అంటావురా. యూర్ ఏ స్మాల్ కిడ్ బిఫోర్ ది బైబుల్. నీకున్న నాలెడ్జ్ ఎంత, నీకున్న మెథడ్ ఎంత, నీకున్న ఆలోచన ఎంత. ఆఫ్టర్ ఆల్ యు ఆర్. షట్ అప్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ ఇన్ యువర్ రూమ్. డోంట్ అపోజ్ ది బైబుల్, డోంట్ అపోజ్ ది జీసస్ క్రైస్ట్, డోంట్ అపోజ్ టు క్రిస్టియానిటీ. ఆ రోజు జరిగిన జలప్రళయం గురించిన కొన్ని నిజాలు 20వ శతాబ్దం వరకు నోవహు జలప్రళయం గురించిన వాస్తవాలు ప్రపంచం తెలుసుకోలేకపోయిందండి. 20వ శతాబ్దంలో తెలుసుకున్నారండి వాళ్ళు. మనుషులు చావాలి అని దేవుడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగిపోయిందండి దేవుడికి మనస్సు మన మీద. ఈ జనాన్ని చూస్తుంటే ఆవేదనండి ఆయనకి. ఆదికాండం 6:17 చదువుకుందామండి. ద డెసిషన్ ఆఫ్ గాడ్, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చచ్చిపోతాయి. జతలు జతలుగా కొన్నింటిని రాబోయే కాలానికి మన కొరకు సిద్ధం చేసిన ఆ రోజు అవే ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల కోటి జీవరాశులు. ప్రవాహ జలాలు భూమి మీదకి రావటం. ఆదికాండం 7:10. ఆదికాండం 7:10. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. అప్పటికి నీళ్ళు సరిపోయిందా? సరిపోలేదండి. 11 నోవహు వయసు యొక్క 600 సంవత్సరము. 600 సంవత్సరం. 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను. అగాధ జలములంటే భూమి క్రింద ఉన్నవన్నీ. ఆకాశపు తూములు విప్పబడెను. నెక్స్ట్ ఆ వాటర్ సరిపోలేదండి. ఆ మనుషులందరూ చావాలంటే ఎవరెస్ట్ శిఖరం మునిగిపోవాలి, మర్చిపోకండి. ఈ భూమిని ఎవరెస్ట్ శిఖరం నింపాలంటే వాటర్ కావాలంటే హిమాలయ పర్వతాలు 8,843 మీటర్లు పొడవైనటువంటి, అంటే సుమారు 9 కిలోమీటర్లు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏమండి దాని ఎత్తు ఎంతో తెలుసండి? 8,848 మీటర్లు ఎత్తండి ఇది. ఎందుకంటే అరారాతు పర్వతాల మీద మనకు కొంచెం సైంటిఫిక్ బేసిస్ దొరికాయి మన వాళ్ళకి. అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎంత ఉంది? 5,137 మీటర్లు. ఇది కూడా పెద్దదండి అరారాతు పర్వతం. అసలు అరారాతు పర్వతం మీదే నోవహు ఓడ జలప్రళయం నిలబడిందనే డౌట్ కావాలి కదా. నోవహు ఓడ కట్టింది అక్కడే గనుక, నోవహు నువ్వు ఓడను కట్టాలిక. దేంతోనో తెలుసా? చితిసారకపు మ్రాను అన్నాడు. ఎన్నో దినాలు నీటిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలైనా నీటికి కుళ్ళని ఒకే ఒక చెట్టు భూప్రపంచంలో, అది చితిసారకపు చెట్టు అండి. ఎంత కాలమైనా మీరు ఉంచండి, దాని తర్వాతే మిగతావని. జలప్రళయంలో దేవుడు వాడమన్న ఒకే ఒక కర్ర. 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకో. చితిసారకపు మ్రాను ఎప్పుడు నీళ్లలోనే ఉండాలి. అగ్రికల్చరల్ వాళ్ళకి మీకు తెలుసు, రైతు సోదరులకు తెలుసు. వరి మొదలు నీళ్లతోనే ఉండాలి. వరి మొక్కలు పొలంలో నీళ్లు ఉంటాయండి. మొక్కకి 1/4 లెవెల్ వరకు వాటర్ అలా స్టాక్ ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చూస్తే వరి మొక్కలకు నీళ్ళే ఉండాలండి, ఎప్పుడూ నీళ్లు ఉండాలి. చితిసారకపు మ్రాను ఎన్ని 100 సంవత్సరాలు గతించినా అది అలాగే నీళ్లలో ఉండాలి. ఏ మొక్క అయినా నీళ్లలో పడితే కుళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఇది మాత్రం నీళ్లలోనే ఉండాలి. కనుక దేవుడు ఏం మ్రానుతో కట్టమన్నాడు? చితిసారకపు మ్రానుతో ఓడను కట్టు. నోవహు ఓడను కట్టు. అరారాతు పర్వతాల మీద ఓడ తాలూకా ఈ కలప దొరికిందండి. నోవహు ఆ దినమున దేవుడు కట్టమన్న చితిసారకపు మ్రానుతో నిర్మించిన ఓడ, అది అరారాతు కొండల మీద నిలబడిపోయింది. ఓడ ఎక్కడాగింది? అరారాతు కొండల మీదకి వచ్చి ఓడ ఆగినప్పుడు దేవుడు అప్పటికి పట్టమన్న జీవరాశులన్నింటినీ జతలుగా 2 జతలుగా బయటికి విడిచిపెట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాతావరణాన్ని, సూర్యుడిని చూశారు. 8వ అధ్యాయం
4వ వచనం ఆదికాండం 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచి ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. ఫ్రాన్స్ గేరే 1959లో 20వ శతాబ్దంలో విమానం మీద వెళ్ళి అరారాతు పర్వతాల మీద వెళుతూ, బైబిల్ నమ్మని వాళ్ళండి వీళ్ళు, ఒకవేళ అరారాతు పర్వతాల మీద నోవహు కట్టిన ఓడ అవశేషాలు ఏవైనా దొరుకుతాయేమో అని వాడు అర్మేనియా నుంచి వాడు విమానంలో తిరుగుతూ అప్పుడు అరారాతు పర్వతాల గోపురాలన్నీ ఫోటోలు తీయడం మొదలుపెట్టేటటువంటి 1959. ఎవరైనా టర్కీ వెళ్తే మర్చిపోకండి, ఇదిగోండి అరారాతు పర్వతాల మీద ఓడ భాగం చూసారని ఎంత పెద్దదో, 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని ఆ చెక్కలను తీసుకెళ్ళిన తర్వాత ఈ నిపుణులు ఏం చేశారంటే, వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ దానిలో ఉన్న చితిసారకపు మ్రానుల్ని వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది 4360 సంవత్సరాలు క్రీస్తు పూర్వం కిందటి తిని వాళ్ళు లెక్కలు వేసి చెప్పారండి. అరారాతు పర్వతాల మీద కనబడిన ఈ వాడలో ఉన్నటువంటి ఆ పీసెస్ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ప్రపంచానికి చెప్తే, టర్కీ దేశం కదండి ఇప్పుడు అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయి? టర్కీ దేశం. అదిగోండి అరారాతు పర్వతాలు టర్కీ, చూసారండి అక్కడ అది కనబడుతుంది, మార్కింగ్ చూపిస్తున్నాడు చూడండి, అరారాతు పర్వతాలు. ఆ పర్వతం మీదే ఇప్పుడు మీకు ఇందాక చూసిన బొమ్మలో ఆ శిఖరాల మీద ఇది దొరికిందండి, ఈ ఆర్క్. దీన్ని ఏం చేసిందంటే 1987లో, బాగా వినండి, 1987 గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్. టర్కీ దేశం అండి, మరి ఆడ దేశంలో కదా అరారాతు పర్వతాలు, ఆడ దేశం మీద దిగిందండి ఇది. ఈ వాడ అక్కడ దేవుడు అక్కడే దాన్ని దించాడు. అక్కడి నుంచి నోవాహు గారు దిగారు కిందకి. నోవాహు సంతానాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, జంతు సకల కోడి జీవరాశులు దిగిపోయే కిందకి. అదిగోండా ఆ వాడ ఆగినది చూసారు ఎలాగాగిందో. అదే అండి గవర్నమెంట్, టర్కీ గవర్నమెంట్ ఏముందండి, గవర్నమెంట్ కన్ఫర్మ్స్ దిస్ ఈజ్ నోవాహ్స్ ఆర్క్ అని టర్కీ గవర్నమెంట్ ప్రకటించింది. ప్రపంచమంతా ప్రకటించింది. అంటే నోవహు జలప్రళయం జరిగిందా? కాకమ్మ కదనుకుంటున్నా. దేవుని జోలికి, బైబిల్ జోలికి రాకు. నీకు అనుమానం ఉందా? ఫ్లైట్ టికెట్ తీసుకో, టర్కీ వెళ్ళు. 1987 జూన్ 21న నోహు వాడను, అంటే ఇక్కడి నుంచి మొత్తం ఈ పీసెస్ అన్నిటినీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా, నోవాహ్ ఆర్క్ నేషనల్ పార్క్, జాతీయ ఉద్యానవనం టర్కీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏమని డిక్లేర్ చేసిందంటే, దీన్ని ఎక్కడ పెట్టిందో తీసుకెళ్ళి నోవాహ్ ఆర్క్ని నేషనల్ పార్క్ అనే మ్యూజియంలో కూడా వాళ్ళు పెట్టారు. నీకేదైనా డౌట్ వచ్చిందా? ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్తావో, పరిగెట్టి వెళ్తావో, ఈదుకొని వెళ్తావో, నీదే లేట్. అక్కడ చూసి వచ్చి అది కాదో చెప్పు. యూ మస్ట్ కమిట్ అవ్వాలి. నువ్వు ఇక తప్పదు. నీకేయో 4 మాటలు తెలిసి 4 మీడియా వాళ్ళని కెమెరా పట్టుకొని నీ దగ్గరికి వస్తే నీకు వచ్చినట్టు మాట్లాడతావా? లేకపోతే ఏదో పిలిచి నీ ఏదో మేధావి ఎవడో ఆంధ్రాలో లేడని. ఏమంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళందరికీ నేను ఎవరో తెలుసండి. నన్ను తెలియని వాడు ప్రపంచంలో ఎవడున్నాడండి? తెలుసు. కానీ నన్ను ఎందుకు పిలవరండి? నేను వెళ్ళను. మరి రమ్మంటాను కదా, కెమెరా పట్టుకొని మా ఇంటికి రా. నీకేదైనా డౌట్ ఉందని నన్ను అడుగు. నన్ను కానీ కెమెరాతో ఇంటర్వ్యూ చేశాడంటే బైబిల్ గొప్పది, యేసుక్రీస్తు జగత్ రక్షకుడు నిరూపిస్తాను. వాళ్ళ తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకే దొంగోడికి తేలి కుట్టినట్టుగా ఉండిపోయారు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. వాట్ ఏ హిస్టారికల్ బేస్. టర్కీ గవర్నమెంటు జాతీయ ఉద్యానవనంలో ఈ నోవాహ్ ఆర్క్ నేషనల్ పార్కులో ఈ ఓడని భద్రపరిచారు. నీకు అనుమానం ఉందా? జలప్రళయం రాలేదనుకుంటున్నావా? అబద్ధం అనుకుంటున్నావా? వెళ్ళి చూడు. అక్కడ అరారాతు పర్వతాలు లేవనుకుంటున్నావా? ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోతాడు? అరారాతు పర్వతాలు ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు? సజీవ సాక్ష్యాలు భూమి మీద నుండి ఈ దేశాల్లో అరారాతు పర్వతాలు లేవంటావా? ఉన్నాయి. అరారాతు పర్వతాల మీద ఆనాడు దేవుడు దించిన ఆ ఓడ ఆ శిఖరం మీద ఉందంటే లేదంటావా? దానికి టర్కీ గవర్నమెంటే సాక్ష్యం ఇస్తుంది నీకు. అప్పుడు నువ్వు యేసును లోకరక్షకుడుగా, నీ జీవిత రక్షకుడుగా అంగీకరిస్తేనే అడుగు ముందుకై. లేకపోతే నోరు మూసుకొని shut up your mouth and sit down in your room. Don't oppose the Bible. Don't oppose the Jesus Christ. Don't oppose to Christianity. బైబిల్ నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. యేసుక్రీస్తు మీద తప్పుడు మాటలంటే నీ నోరు మూయించే మేమందరున్నాము. యేసు జోలికొస్తే మేమే ఊరుకోము.
బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకో. ఎదుటి వారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు. ఎదుటి వారు నమ్మే ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే ఖాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవ గ్రంథం. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం.